ఇంతకీ తాపేశ్వరం జంబో లడ్డు తయారీ ఎప్పటి నుంచి మొదలైంది, ఎంత సైజ్ నుంచి స్టార్ట్ అయింది, ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. 2011లో మొదలైంది మహాప్రసాదం తయారీ ప్రక్రియ. లో 5500 కేజీలతో తొలి జంబో లడ్డు తయారైంది. లో 1000 కిలోలు పెంచారు. అంటే 6500 కిలోలతో రెండోసారి తమ రికార్డును తామే అధిగమించారు. 2013లో సుమారుగా మరో 1000 కిలోలు పెరిగింది. మొత్తంగా 7132 కేజీలు తూగింది. 2014లో గాజువాకలో కొలువైన 60 అడుగుల గణపతి కోసం మరో 7800 కిలోల లడ్డూ తయారైంది. ఈ ఏడాది కూడా గాజువాక గణపతి నుంచి మహాలడ్డు ఆర్డర్ వచ్చింది. ఇది 8 టన్నుల బరువు ఉండాలని నిర్ణయించారు. ఈ నెల 15వ తారీఖు ఉదయం 7 గంటల సమయంలో ఈ లడ్డూ తయారీని ప్రారంభించి 15వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ఈ లడ్డూని శ్రీ భక్తాన్య స్వీట్ సిబ్బంది 14 మంది గణేష్ మాల ధరించి తయారు చేస్తారు. మా సంస్థ 2011 సంవత్సరం నుంచి 2014 వరకు ప్రపంచంలోనే అతిపెద్ద లడ్డూలు తయారు చేసి 4 గిన్నీస్ రికార్డులు సాధించింది. ఈ సంవత్సరం 5వసారి గిన్నీస్ రికార్డు సాధించే విధంగా మా సిబ్బంది మా సంస్థ ప్రయత్నాలు చేస్తున్నాం. గణపతి లడ్డు కేవలం హైదరాబాద్, వైజాగినా, విజయవాడ వినాయకుడికి ఏం తక్కువ అన్న ప్రశ్న తలెత్తింది. దీంతో విజయవాడ వినాయకుడి కోసము లడ్డు ఆర్డర్ వచ్చింది. 63 అడుగులెత్తైన ఈ భారీ గణపయ్య కోసం 6300 కిలోల భారీ లడ్డు సిద్ధం చేస్తున్నారు. నా పేరు శ్రీను. గత 4 సంవత్సరాల నుంచి ఈ వినాయకుడి లడ్డు మా టీంతో మేము చేయడం చాలా ఆనందంగా ఉంది. గతలో వైజాగ్ ఇచ్చాం, తర్వాత మళ్ళీ రెండోసారి రాజమండ్రి 2 సార్లు, మళ్ళీ 3వసారి వైజాగ్ ఇచ్చాం, ఇప్పుడు 4వసారి కూడా వైజాగ్ ఇచ్చాం, ఇప్పుడు 5వసారి కూడా మేము రెడీ అవుతున్నాం. దీంతో పాటు విజయవాడ కూడా వచ్చింది. ఇది విజయవాడ 6 టన్నుల 60 కేజీలు ఎంత వచ్చింది. ఇప్పుడేమో వైజాగ్ నుంచి 8 టన్నులన్నర అది వచ్చింది. మా టీము ఎంతో ఉత్సాహంతో ముందుకు పోతున్నాం. ఈ నెల 17 నుంచి గణేష్ ఉత్సవాలు ప్రారంభం కానుండగా తాపేశ్వరంలో లడ్డూ తయారీ కోసం భారీ ఏర్పాట్లే జరుగుతున్నాయి. ఇంత పెద్ద లడ్డూలు చేసే కెపాసిటీ తాపేశ్వరం స్వీట్ షాప్లకు మాత్రమే ఎలా సాధ్యం? ఇంతకీ ఈ జంబో లడ్డు ఎలా తయారు చేస్తారు? లడ్డూ తయారీలో పాటించే నియమాలేంటి? ఈ మహాలడ్డు తయారీ కోసం టన్నుల కొద్దీ బూందీ, పంచదార సహా 100 కేజీల్లో కాజు, బాదం, నెయ్యి, పచ్చకర్పూరం సహా ఇతర పదార్థాలు ఉపయోగిస్తారు. ఈ నెల 15న లడ్డూ తయారీ ప్రారంభించి 8 గంటల్లో పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు. 10 మంది వంట మాస్టర్లు గణేష్ మాల ధరించి మరీ ఈ మహాప్రసాదం తయారు చేస్తారని చెబుతున్నారు. ఈ లడ్డూ ప్రసాదం 14 రోజులు నిల్వ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామని చెబుతున్నారు తయారీదారులు.
మరోవైపు ఖైరతాబాద్లో కొలువుదీరనున్న గణేశుడికి సైతం తాపేశ్వరం నుంచే లడ్డు వస్తుంది. ఈ ఏడాది సుమారు 6 టన్నుల బరువుతో ఈ మహాలడ్డు సిద్ధం చేస్తున్నట్టు చెబుతున్నారు అధికారులు. మా బాసు ఖైరతాబాద్ లడ్డు ప్రారంభించారండి. అప్పటి నుంచి ఇప్పటికి ఇది 6వ సంవత్సరం అండి. 6 సంవత్సరాలు బట్టి మాల వేసుకొని చాలా భక్తితో లడ్డు చేస్తామండి. ఏదో లడ్డూలు చేస్తామన్న పేరు కాకుండా చాలా భక్తితో చాలా చేస్తామండి. చాలా అందంగా చేస్తామండి. ఖైరతాబాద్ వినాయకుడికి 2010 నుంచి లడ్డూ ప్రసాదం ఉచితంగానే అందజేస్తున్నారు తాపేశ్వరానికి చెందిన మల్లిబాబు. 2010లో మొదటిసారి 600 కేజీలు, 2011లో 2400 కిలోలు, 2013లో 4200 కిలోలు, 2014లో 5200 కిలోల లడ్డూ ప్రసాదం ఇలాగే ఉచితంగా తయారు చేసి అందించారు. ప్రస్తుతం 5600 కిలోల లడ్డూ తయారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా ప్రతి ఏటా ఖైరతాబాద్ గణనాథుడికి స్వామి అనుగ్రహం ఉన్నంత వరకు అందిస్తామంటున్నారు నిర్వాహకులు. ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణేష్కి సమర్పించుకునే లడ్డు బరువు 5600 కిలోలండి. గత సంవత్సరం 5200 కిలోలు సమర్పించుకోవడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం కూడా 1000 కిలోలు పెంచుకుంటూ వెళ్తున్నాం. గత సంవత్సరం ఆ విగ్రహానికి కొద్దిగా లడ్డు పెద్దదైందని భావన వచ్చింది. అందుచేత మరింత పెంచకుండా అలాగని పెంచలేకుండా ఉండకుండా ఒక 400 కిలోల మటుకే పెంచి ఈ లడ్డూని 5600 కిలోలు తయారు చేయడం జరుగుతుందండి. ఈ లడ్డు తయారీకి సుమారుగా 2500 కిలోల పంచదార, 1500 కిలోల శనగపప్పు, 1100 కిలోల నెయ్యి, 380 కిలోల జీడిపప్పు, అలాగే 90 కేజీల బాదం పప్పు, 30 కేజీల యాలకులు, 10 కేజీల పచ్చకర్పూరం వాడుతున్నామండి. ఇవన్నీ కలిపి అత్యంత పవిత్రంగా ఈ దినుసులన్నీ కూడా శుభ్రం చేసుకుని చేత్తో ఏరి శనగపప్పులో కూడా ఎక్కడ నల్లగింజ లేకుండా చూసుకుని ఈ లడ్డు తయారు చేయడం జరుగుతుందండి. వినాయక చవితి ఉత్సవాల్లో లడ్డూ తయారీ కూడా ఒక భాగమైపోయింది. ఇందులో ఎక్స్పర్ట్లైన తాపేశ్వరం లడ్డూ తయారీ సంస్థల పేర్లు వార్తలకెక్కడం రివాజుగా మారింది. మా బాసు భక్తిపూర్వకంగా ఇచ్చే లడ్డు అండి. ఎటువంటి ఖర్చు లెక్కేయకుండా ఇచ్చే లడ్డు ఇది. మా బాసు వెనకారండి. డబ్బులు ఎంతైనా లడ్డూకి దేవుడు లెక్కేయరండి. ఒకవేళ లడ్డు ఎంత అవుద్ది అని అనుకుంటే కనుక సుమారు 15 లక్షల దాకా అవ్వచ్చండి. కాకపోతే మేము వెలకట్టమండి లడ్డూకి. డబ్బులు గట్రా లెక్కేయకుండా భక్తిపూర్వకంగా చేస్తామండి. ఇప్పుడు మనం చూస్తున్న లడ్డూలకు 2 సైజున్న లడ్డూలను తయారు చేస్తున్నట్టు చెబుతున్నారు నిర్వాహకులు. అంటే 15,000 కేజీల భారీ లడ్డూ సైతం చూడబోతున్నామన్నమాట. స్పెషల్ ఫోకస్లో మరొక చిన్న బ్రేక్.